వర్క్ ఆర్డర్ యొక్క ప్రాముఖ్యత. ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ ఆర్డర్. రమేష్కు కాంట్రాక్ట్ పని వచ్చింది. క్లయింట్ని నమ్మి పని చేయడం మొదలుపెట్టాడు. చెల్లింపు విషయానికి వస్తే ఆ క్లయింట్ డబ్బులు ఇవ్వడానికి ఇష్టపడట్లేదు. అది ఇద్దరి మధ్య గొడవకు దారితీసింది. రమేష్ ఈ కథ అంతా తన స్నేహితుడికి చెప్పినప్పుడు అతని స్నేహితుడు అడిగాడు, "నువ్వు వర్క్ ఆర్డర్ చేశావా?" అని. దానికి రమేష్ లేదు, అయినా వర్క్ ఆర్డర్ అంటే ఏంటి అని అడిగాడు. అతని స్నేహితుడు వర్క్ ఆర్డర్ లేకుండా ఏ పని ప్రారంభించకూడదని చెబుతూ వర్క్ ఆర్డర్ గురించి వివరించారు. కొత్త పని ప్రారంభించే ముందు కాంట్రాక్టర్ మరియు క్లయింట్ మధ్య కాగితంపై చేసుకున్న అధికారిక ఒప్పందాన్ని వర్క్ ఆర్డర్ అంటారు. ఇది పనికి సంబంధించిన అన్ని ముఖ్యమైన విషయాలను కలిగి ఉంటుంది. పని పరిధి, పని రేటు, చెల్లింపు నిబంధనలు మరియు షరతులు, పని పూర్తి చేయడానికి పట్టే సమయం మొదలైనవన్నీ కాగితంపై రాయబడి ఉంటాయి. రెండు పార్టీలు తమ సమ్మతిని చూపించడానికి దానిపై సంతకం చేస్తాయి. కాంట్రాక్టర్కు వర్క్ ఆర్డర్ ఎందుకు ముఖ్యమైనది? పని గురించి స్పష్టమైన సమాచారం వర్క్ ఆర్డర్లో రాయబడి ఉంటుంది. ఇది కాంట్రాక్టర్ మరియు క్లయింట్ మధ్య పారదర్శకతను తెలియజేస్తుంది. వర్క్ ఆర్డర్ క్లయింట్ కాంట్రాక్టర్కు పనిని పూర్తి చేసే బాధ్యతను ఇచ్చాడని అనేదానికి రుజువు. ఇది భవిష్యత్తులో చెల్లింపు సమస్యలు మరియు వివాదాలను నివారించడానికి లేదా పరిష్కరించడానికి సహాయపడుతుంది. కొన్ని ప్రత్యేక సూచనల గురించిన సమాచారం వర్క్ ఆర్డర్లో రాసి ఉంటుంది. కాంట్రాక్టర్లు దీనిని చూసుకొని అవసరమైన విధంగా పనిని ముందుకు తీసుకువెళ్ళవచ్చు. వర్క్ ఆర్డర్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. వర్క్ ఆర్డర్ని ఎప్పుడూ క్లయింట్ లెటర్ హెడ్పై తీసుకోండి. పని మరియు చెల్లింపు నిబంధనలు మరియు షరతులను జాగ్రత్తగా చదవండి. అవి సరిగ్గా రాశారో లేదో కూడా చూసుకోవాలి. రెండు పార్టీల సంతకాలు ఉన్నాయో లేదో చూసుకోండి. ఇప్పుడు రమేష్ వర్క్ ఆర్డర్ లేకుండా ఎప్పుడూ పనిచేయడు. కొత్త పనిని ప్రారంభించే ముందు మీరు కూడా క్లయింట్ నుండి వర్క్ ఆర్డర్ను అడగండి.